సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు గొల్లపల్లి గోపి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అండి. సార్ ఇప్పుడు గత 5 ఏళ్ళ వైసీపీ పాలన చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం పూర్తిగా వస్తుంది. కూటమి పాలనపై మీ అభిప్రాయం చెప్పగలరా? కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు వైసీపీ పాలన 5 సంవత్సరాలు చేసిన ప్రజలకి ఏమీ చేసింది ఏమీ లేదు, అంతా సున్నా. ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం అనుకున్న హామీల ప్రకారంగా మొదటగా కూటమి ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ వచ్చేటప్పటికి 4,000 రూపాయలు ఇస్తానన్న పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంతైతే పెంచుతాము, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తానంటే 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మాట మీద నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం ఒకటే. అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాల్లో ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అవనివ్వండి, అన్నా క్యాంటీన్ 10 మందికి భోజనం, పేదలకు భోజనం పెట్టేది అవనివ్వండి, ఏదైతే రేపు వచ్చే నెలలో 12వ తారీఖు నుంచి అమ్మఒడి వేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. అలాగే రైతు భరోసా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఆగస్టు 15కి ఈ యొక్క ఫ్రీ బస్ కూడా ఇవ్వడానికి మహిళలకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయితే కూటమి ప్రభుత్వం చెప్పిందో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంది. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలయ్యే పథకాల గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పారు, రెట్టింపు ఇస్తానన్నారు. ఆయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 ఇస్తానని 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు డయాలసిస్కి, వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళకి భోజనం పెట్టాలన్నారు. అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి అది నెరవేర్చారు. రేపు రాబోయే జూన్ 12వ తారీఖుని అమ్మఒడి వేస్తానంటున్నారు. అమ్మఒడి ఆ స్కీమ్ కూడా తల్లులకి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే జూన్లో ఈ యొక్క ఏదైతే అన్నదాన సుఖీభావ రైతులకి రైతు భరోసా ఇవ్వాల్సినవి అవి కూడా జూన్లో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే కూటమి ప్రభుత్వం అనుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని నా అభిప్రాయం. రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే మంచిది అనుకుంటున్నారు, ఒక రాజధానిని అభివృద్ధి చేసుకోవడం మంచిది అనుకుంటున్నారు? రాష్ట్రానికి 3 రాజధానులు అనేవి అవి ఉండకూడదన్న అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక రాజధానిని అభివృద్ధి చేయడంలో రాష్ట్రానికి ఎంతో మేలనే అభిప్రాయం. ఆ యొక్క రాజధాని అమరావతి అంటే ఒక మహోన్నతమైనటువంటి పేరు ఈ రాష్ట్రానికి. అటువంటి పేరుకి ఈ యొక్క రాజధాని ఉండటం చాలా మంచిదని నా అభిప్రాయం అండి. కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయగలదని అనుకుంటున్నారా మీరు? పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం 100% పూర్తి చేస్తారన్న నమ్మకం. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు చాలా సహకరిస్తున్నారు. ఆయన సహకారంతో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అవుతుందని నా అభిప్రాయం. రాబోయే 4 సంవత్సరాలు కూడా కూటమి పాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాబోయే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ కూడా పేద ప్రజలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే, అనుకున్న పథకాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మౌనత్వమైన పేదలకు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసి పెట్టడానికి, పేదవాడు అనే వాడు లేకుండా మొత్తం పేదవాడికి ఏమేం కావాలో, వసతులు ఏమేం కావాలో అన్నీ కూడా కల్పించడానికి ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీరామ్ శ్రీనివాసరావు అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మాది మైబాల్ చెరువు అండి. ముమ్మడివరం నగర పంచాయతీ 13వ వార్డు అండి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వ పాలన మీరు చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. మీరు ఈ కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటంటే? సార్, గత 5 సంవత్సరాల్లో కూడా ఏమైనా ఒక బటన్ నొక్కడమే తప్ప మాకు ఇంకో ఆధారం ఏమీ లేదని కొంతమందికి అభిప్రాయం ఉండేది. అది కూడా లేదేంటంటే, మాకు ఈ 5 సంవత్సరాలు కూడా నరకం వెళ్ళబోసామండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా బాగుందండి. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు పనితీరు
మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కేకేసినా పిలిస్తే పలికే అభివృద్ధి గారండి మాకు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏ విషయంలో వెళ్ళినా స్పందించి అతి గౌరవంగా వచ్చిన వాళ్ళని మర్యాద ఇచ్చి మంచి మంచి పూర్తిగా వచ్చిన పని పూర్తి చేసి పంపించే ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు. అమరావతి రాజధానిగా ఈ ప్రభుత్వంలో పూర్తవుతుంది అనుకుంటున్నారా? 100% అమరావతి పూర్తవుతుందండి. మన గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నాడు. అమ్మకే భోజనం పెట్టాడు, పిన్నమ్మకి ఏదో చేస్తాం ఆ టైంలో చేశారండి ఇంత ముందు. ఇప్పుడైతే మాకు ఒక రాజధాని వల్ల మాకు అంతా ఆనందంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై మీ అభిప్రాయం? కూటమి పాలన అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అందరూ కూడా ఒక ఎదురు తీసుకెళ్ళి ప్రతిదీ కూడా జనాల ముందు పెట్టి ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరినీ కూడా ఆదరించి మనం ఒక అభిప్రాయంగా వచ్చి ప్రతి పథకాలు కూడా ఒక తల్లికి వందనం కానివ్వండి, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కంపల్సరీ ఇవన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేస్తారండి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం పూర్తి చేయాలనుకుంటున్నారా? 100% పోలవరం ప్రాజెక్ట్ మీద ఉన్న మా సీఎం గారు దృష్టి అంతానండి. 100% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. పూర్తి చేసి జనాలందరినీ తృప్తి పడతారండి అని మా ఒక నమ్మకం ఉందండి. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. తర్వాత మనకి ఏ కార్యక్రమం వచ్చినా కూడా నేను ముందుకు వచ్చి పాల్గొంటానండి. సార్ ఏం పేరండి? అంటే చింతపల్లి రాజు అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. అవునండి. గత 5 ఏళ్ల పాలన మీరు చూసారు, వైసీపీ పాలన. సార్ ఈ సంవత్సర కాలంలో మీరు కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటంటే? ఈ సంవత్సర పాలన అభివృద్ధి బాగుందండి. ఈ సంవత్సర పాలన అభివృద్ధి బాగుంది. ప్రస్తుతానికి అంతా బాగా జరుగుతుంది. ఏంటంటే 5 సంవత్సరాల్లో సంక్షేమం ఎక్కువ జరిగిందండి. ఇప్పుడు అభివృద్ధి బాగుందండి. పర్లేదు, బాగుందండి, బాగా జరుగుతుందండి. రోడ్లు అవి బాగా జరుగుతున్నాయి. గత పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఈ పాలన అభివృద్ధి బాగుందండి. అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు అవి బాగుంటున్నాయి. రాజధాని కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పోలవరం కూడా కొంచెం వేగంగా వెళ్తుంది. బాగుందండి. ప్రభుత్వం బాగానే ఉంది. అభివృద్ధి 3 రాజధానులు రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి గత పాలనలో అన్నారు. అవునండి. ఒక రాజధాని మంచిదా, 3 రాజధానులు ఉంటే మంచిదా? ఏ రాజధాని ఉండాలండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఒకటే రాజధాని, 2-3 లేవు కదండి. ఒకటే రాజధాని ఉండాలండి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా? పూర్తవుతుందండి. పూర్తవుతుందని నమ్మకం ఉందండి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు. ఆల్రెడీ పనులు చేస్తుంది కదండి. ఆల్రెడీ స్టార్ట్ చేసింది, పనులు చేసింది కదండి. పనులు జరుగుతున్నాయి కదండి. పనులు అలాగే పెట్టుబడులు కూడా అమరావతికి ఎక్కువ వస్తున్నాయి కదండి. పెట్టుబడులు వస్తాయి కదండి. ఉపాధి ఉద్యోగాలు అవి కూడా కల్పన బాగా ఎక్కువ కృషి చేస్తున్నారు కదండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అంతా బాగా జరుగుతుంది కదా. పెట్టుబడులు కూడా భారీగా మనకి ఎక్కువ వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలాగా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధిలో దూసుకెళ్తుంది. బాగుంది, బాగా జరుగుతుంది. ఎలాగైనా మనకి అందుబాటులో ఉన్నారు కదా, అందుబాటులో ఉంది కదా. ఈ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి అరికడతాయని మీరు భావిస్తున్నారా? అరికడతాను భావిస్తాం. అరికడతాను భావిస్తున్నాం. అది అక్కడక్కడ అరికెట్టారు. కొంచెం అప్పుడు మీద కొంచెం బాగుంది. ఈ వచ్చే 4 ఏళ్ల పాలన కూటమి ప్రభుత్వం మీరు ఎలాగా ఉంటుందని అనుకుంటున్నారు? అభివృద్ధిలో ఉంటుంది. బాగా అనుభవిస్తాం. మరి అభివృద్ధిగా జరుగుతుందని, పోలవరం ప్రాజెక్టు రాజధాని అన్నీ అవుతాయని, నిరుద్యోగ ఉపాధి పెట్టుబడులు అన్నీ వస్తాయని భావిస్తాం. గురుగారు నమస్తే అండి. ఏం పేరండి? వెంకటేశ్వరరావు క్రాప్ పూడి అంబేద్కర్ జిల్లా కాంప. ఇప్పుడు గత 5 సంవత్సరాల పాలన మీరు చూసారు, వైసీపీ పాలన. కూటమి పాలన వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది. మీరు గత పాలన ఈ పాలన కూడా చూస్తున్నారు. ఆ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? ఇదే బాగుందండి. పాలసీ బాగుందండి. రైస్ బాగుందండి. రైస్ పాలన బాగుంది.
కూటమి పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి మీద బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు వచ్చిన తర్వాత రెండు కూటమి తర్వాత బాగానే ఉంది. బాగుంది. మన రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే మంచిదా, ఒక రాజధాని ఉంటే మంచిదా? అమరావతి, విజయవాడలో అమరావతి మనకి రాజధాని ముఖ్యం. అదే మనకి ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది? ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా? ఆయన అయితే అందుబాటులో ఉంటాయి, పర్లేదు. ఎమ్మెల్యే గారు మాత్రం రెండు ప్రస్తుతానికి పర్లేదు. అంటే రోడ్ల గురించి అన్నీ ఆగిపోతుంది. మరి రోడ్లు వేయాలి, రోడ్లు డెవలప్మెంట్ అవ్వలేదు. మరి ప్రస్తుతానికి ఆయన నగ్గినారు, చాలా రోడ్లు నాశనం అయిపోయాయి. అది కూడా ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు రోడ్లు. ఇలా చూస్తే అయినాపురం రోడ్డు లేదు, ఇలా క్రాప్ చూస్తే రోడ్డు లేదు, నాశనం అయిపోయి ఇప్పటికీ ఇంకా పట్టించుకోలేదు. అవును, ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు రోడ్లు, బుచ్చిబాబు గారు రోడ్లు డెవలప్మెంట్ చేసి ప్రజలకి ఉపయోగపడతారు. తర్వాత మీరు ఓటు కల్పించి. అండి, మీ పేరు ఏంటండి? సరే, ఎవరండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ళ పాలన మీరు చూశారు. ఇప్పుడు సంవత్సరం కాలం పూర్తయింది. బీజేపీ, జనసేన, టీడీపీ పాలన మొదలయ్యి. మీరు ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటండి? పరిపాలన బాగానే ఉందండి. టీడీపీ వచ్చిన తర్వాత బాగుందండి పాలన. పని చేయడం అండి, ఎమ్మెల్యే గారు కలిసి ఉండడం బాగుందండి. పోలవరం బ్యారేజ్ ఇప్పుడు మనకి ఉందండి, అది ఈ గవర్నమెంట్లో పూర్తి అవుతుందని అనుకుంటున్నారా మీరు? అవ్వాలనుకుంటున్నామండి, ప్రభుత్వంలో అవ్వాలనుకుంటున్నామండి. గత పాలనతో పోలిస్తే ఈ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి పాలన బాగానే ఉందండి. కొంచెం ఒక చోట కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? పాలన బాగుందని చెప్పి అనుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తారండి ఇక్కడ? పనిచేస్తారండి, కనిపించుంటారని ఓకే. ఇప్పుడు పథకాలు పెట్టారండి, 6 పథకాలు పెట్టారు. వాటి గురించి వాళ్ళ ఏమైనా అమలు చేశారంటారా? చేశారండి, చేశారండి. అప్పుడే కూడా చేస్తాం అనుకుంటున్నామండి. మన రాష్ట్రానికి గత ప్రభుత్వంలో 3 రాజధానులు అనే నిర్ణయం తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి పాలన వచ్చిన తర్వాత ఒకటే రాజధాని, ఈ రాజధానిని అభివృద్ధి చేసుకొని చెందాలని చెప్పి అంటున్నారు. దీన్ని మీ అభిప్రాయం ఏంటండి? ఒకటే రాజధాని ఉండండి, అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నామండి. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరుగుతుంది కూటమి ప్రభుత్వం? బాగా జరుగుతుందండి. అదే మీ మాటల్లో చెప్తారా? మా మాటల్లో చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినటువంటి ఆయన సుభాష్ గారు ప్రతిదానికి స్పందించడం, చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా, చిన్నోడికైనా పెద్దోడికైనా వెంటనే సమస్య గురించి అడగడం, తెలుసుకోవడం, సంబంధిత అధికారిని కూడా వెంటనే ఆ అధికారికి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఎలా ఉంది కొంచెం సాల్వ్ చేయండి అని చెప్పడం, అది ధర్మంగా చేయడం కూడా ఇక్కడ జరుగుతుందండి. 3 రాజధానులు బెస్ట్ అంటారా, ఒక రాజధాని బెస్ట్ అంటారా? ఒక రాజధాని బెస్ట్ అండి. ఎందుకంటే 3 రాజధానుల పేరుతో లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఏ రకమైన స్పందన ఎదరికి వచ్చినట్టుగా నాకు కనిపించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మూడాటిని డెవలప్మెంట్ చేయడానికి అంగీకరించి రాజధాని మాత్రం అమరావతినే డెవలప్మెంట్ చేయడానికి ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ కూడా సేకరించడం, మంచి మంచి కంపెనీలు తీసుకొస్తానని ఆయన ప్రామిస్ చేయడం, ఆ ప్రామిస్ చేసే విధంగా హైదరాబాద్లో ఎలా డెవలప్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా డెవలప్ చేస్తారని ప్రజల్లో నమ్మకం అయితే ఎక్కువగా ఉందండి.
రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగ బీజేపీ చంద్రబాబు నాయుడు ఈ 4 సంవత్సరాలు కొనసాగుతుంటారా? కొనసాగుతుందని మాకు అనిపిస్తుందండి. కొనసాగుతుంది. ఎందుకంటే ప్రాజెక్టు ఆ పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంపీలు ద్వారా కూడా సహకారం మన మోడీ గారికి అవసరం ఉంది. అవసరం పక్కకు పెడితే ఈ పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఆ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని వీళ్ళు ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిపి సాధిస్తారని వాళ్ళు ఖచ్చితంగా ఇది పూర్తి చేయడం ఏ ప్రభుత్వంలో జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం అయితే ఉందండి. మాది రామసులపురం నియోజకవర్గం. నా పేరు శ్రీహరి చౌదరి. రామచంద్రపురం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు సుభాష్ గారి పాత్ర ఎలా ఉంది? ఆయన అభివృద్ధి ఎలా ఉంది? సుభాష్ గారి పాత్ర అంటే బాగానే ఉందండి. కాకపోతే రోడ్లు అసలు ఇవ్వాల్సిన చోటగా మానేసి రాజకీయ నాయకులు కావాల్సిన చోట ఎంచుకునే టైప్లో ఈ రాజకీయం నడుస్తుంది అనమాట. ఈ ఏడాది పాలన ఆయన అభివృద్ధి ఏమైనా జరిగిందని అనుకుంటున్నారు? అభివృద్ధి జరిగిందని జరగలేదంటలేదు. కాకపోతే ఏంటంటే ఏ రాజకీయ నాయకులు అదే తర్వాత ఇళ్ళల్లో ఉన్నారు, ప్రజలకి న్యాయం జరిగి వాళ్ళు అన్న టైప్ లేదు. రాజకీయ నాయకులు ఏం చెప్తుంది? మరి రామచంద్రపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీ పనులు బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? బాగానే జరుగుతున్నాయండి. ఈ కూటమి ప్రభుత్వం బాగుందా, మీకు వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుండాలనే కదండి దీని కోటేస్తా. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగాలేదని దీని కోటేసు. ఇంకా ల్యాండ్ ఏదో అంటున్నారు, ఇప్పుడు అది మొత్తం దీనికి పెడుతున్నారు కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు దీనికి పెడతానంటున్నారు కదా. అప్పుడు వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది దానికి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. నేను రామచంద్రపురంలో నియోజకవర్గంలో ఒక ఓటర్ని. అయితే గత ప్రభుత్వం వారు అప్పులు చేసి ప్రజల్ని సోమరిపోతం చేసి డబ్బులు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వారు అలాంటి కార్యక్రమం ఏమీ లేకుండా, అప్పులు చేయకుండా, ప్రజలను సోమరిపోతం చేయకుండా ప్రజలకు కావాల్సింది లేట్ అయినా లేటెస్ట్గా అందిస్తారు. మీకు సంవత్సరం అయింది కదా పరిపాలన వచ్చి, సంవత్సరంలో ఏం నచ్చింది మీకు? మాకు ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన నచ్చిందండి. వైఎస్ఆర్ పార్టీ ఎందుకు నచ్చలేదు? 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఎందుకు నచ్చలేదు? 5 సంవత్సరాలు పరిపాలించిన ఫలితం లేదండి. ఎందుచేతనంటే ఆయన ఆయన మంత్రివర్గం చేసినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి. అందు గురించి ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం వారు తీసుకున్నారు. అందు గురించి ఆ ప్రభుత్వం పతనానికి నాంది పలికారు ప్రజలు. ఈ ప్రభుత్వం నచ్చిందంటారా? ఈ ఏడాది పరిపాలన చాలా బాగుందండి. ఓకే. నా పేరు విధులు విజయభాస్కరరావు. నేను దస్తావేజీ లేఖరిని. మాది రామచంద్రపురం నియోజకవర్గం, రామచంద్రపురం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకి చాలా మంచి పనులు జరిగినాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆ మంచి పనుల్లో ప్రధానమైన సాధారణమైన మనిషి ప్రతి ఒక్కడో రోడ్లు అనేవి ప్రతి దిక్కున కూడా రోడ్లు చాలా బాగుపడ్డాయి. అది ఎవరిని అడిగినా చెప్తారు. ముఖ్యంగా మా రైతుల వరకు, అంటే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ లేకపోతే రైతుల వరకు మాత్రం ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా సర్వేలో పడిన సమస్యలు ఏడాదైనా కూడా ఇంకా పూర్తిగా తీరలేదు. ముఖ్యంగా ఎల్పిఎం సబ్ డివిజన్లు కానీ, జాయింట్ ఎల్పీలు కానీ, లేకపోతే ఇతర సర్వే ఆధారిత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాని మీద మాత్రం కొంచెం బాగా దృష్టి పెట్టాలి. అలాగే రెవెన్యూలో కూడా ఇంకా పట్టదారు పాస్ పుస్తకాలు అనేవి అక్కడ మద్రాసులో గత ప్రభుత్వం మద్రాసు ప్రింటర్కి అమౌంట్ కట్టలేదట. ఆ పట్టదారు పాస్ పుస్తకాల కొరత కూడా ఉంది. ఆ సమస్య మీద కూడా పూర్తిగా దృష్టి సారించాలి. ఇక మన నియోజకవర్గం వచ్చి ఈ గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఆయన పదవికి వన్నె తెచ్చే పదవులు చాలా చేశారు. ఇంకా కొన్ని ఉన్నవి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఏప్రిల్ పార్క్ ఒకటి తీసుకొచ్చారు. అలాగే ఆయన మంత్రి కార్మిక మంత్రిలో భాగంగా మన నియోజకవర్గానికి ఇంకా పేరు తెచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికైతే రైతుల సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రైతుల సమస్యలు మాత్రం దృష్టి పెట్టకపోతే ఏ ప్రభుత్వానికైనా మనుగడ సాధించడం కష్టము. రైతులు అనగా ముఖ్యంగా ఈ సర్వే మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి ఈ ప్రభుత్వాన్ని ఈ అత్యధికమైన మద్దతు ఇచ్చారు. కానీ సర్వేలో లోపాలు మాత్రం ఇంకా ఏడాదైనా ఇంకా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. సర్వే మీద
ఈ రైతుల సమస్య మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. పేరు పొక్కులూరు వెంకటేశ్వరరావు. రాష్ట్రానికి 3 రాజధానులు అనవసరం. ఇదివరకు నుంచి కూడా ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉండేది. 3 రాజధానులు పెట్టడం వల్ల ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడతారు. అందువల్ల ఈ పూర్వం నుంచి ఉన్న ఆనవాయితీ ప్రకారం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండటమే మంచిది అని నా అభిప్రాయం. అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగల నమ్మకం నాకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇబ్బంది లేకుండా రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయి.